హాయ్ ఎవ్రీవన్, నేను టేస్టీ ఆకుకూర పప్పు చూపిస్తాను అండ్ హెల్తీ కూడా. ఇది చిత్రమూలం ఆకు అంటారు. ఈ ఆకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ ఆకులని ఆయుర్వేద మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారంట. సో దానికి ముందుగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఇవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ వేగనివ్వాలి. అన్ని ఆకుకూర పప్పులు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. తర్వాత 2-3 సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసాను. చిత్రమూలం ఆకు అంటారంట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అమ్మ చెప్పింది. డైజెషన్ ప్రాబ్లం, లో ఫీవర్ అలాంటివి ఏవి ఉన్నా తగ్గుతుంది అంట. నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఫస్ట్ టైం తిన్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆకు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి మళ్ళీ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఆకుకూర ఉడికిపోయిన తర్వాత సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలిపి ఇంకా వాటర్ ఏమైనా ఉంటే పోయే వరకు వేగిన తర్వాత ధనియాల పొడి, కొంచెం పసుపు వేసాను, మళ్ళీ వేసి వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో ఈ ఆకు దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.